అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ అభివృద్ధి సీఎం రేవంత్ రెడ్డి. చైనా, జపాన్లతో పోటీ పడదాం. 2047 నాటికి $3 బిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుదాం. కో అర్బన్, సెమీ అర్బన్, రూరల్, అగ్రికల్చర్ రీజియన్లుగా డెవలప్మెంట్. బ్లూ అండ్ గ్రీన్ హైదరాబాద్ లక్ష్యంగా నీటి వనరులు, అటవీ ప్రాంతాల పునరుద్ధరణ. తెలంగాణ రైజింగ్ పాలసీ డాక్యుమెంట్స్పై అధికారులకు సీఎం సూచన. పంచాయతీల్లో పాలిటిక్స్. పార్టీ రహిత ఎన్నికలే అయినా ప్రధాన పార్టీల ఎంట్రీ. గ్రూప్ 2 ర్యాంకర్లు ఊరాట. సింగిల్ జడ్జ్ తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే. కౌంటర్లకు దాఖలు చేయాలని ప్రభుత్వం. టీజీఎస్పీకి ఆదేశం. తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా. నామినేషన్లు షురూ. తొలి రోజు సర్పంచ్ పదవులకు 3,242, వార్డు మెంబర్ పోస్టులకు 1,821. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 421 సర్పంచ్ల నామినేషన్లు. స్పేస్ టెక్నాలజీలలో యువత కీలకం. జెన్జీ సైంటిస్టులో దేశంలో స్టార్టప్ రెవల్యూషన్. హైదరాబాద్ సర్కార్ రూట్. ఏరోస్పేస్ ఇన్ఫినిటీ క్యాంపస్ వర్చువల్ ప్రారంభం. స్కేర్డ్ తొలి ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1ను ప్రారంభించిన ప్రధాని మోదీ. బీసీ సంఘాలు మాపై కాదు, బీజేపీ, బీఆర్ఎస్లపై పోరాడాలి. ఈ రెండు పార్టీలే బీసీ రిజర్వేషన్ బిల్లును ఆపుతున్నాయి. మంత్రి పొన్నం. హాంకాంగ్ అగ్ని ప్రమాదంలో 65కు చేరిన మృతులు, 80 మందికి గాయాలు. వీరిలో 45 మంది పరిస్థితి విషమం. ఇంకా దొరకని 250 మంది ఆచూకీ. చాలా దారుణం ఇది. పాక్ త్రివిధ దళాలు మున్నీర్ గుప్పిట్లోకి. పాక్ చైనాతో పోటీ పడదాం. పంచాయతీలో పాలిటిక్స్. జూబ్లీహిల్స్ ఎన్నిక. ఇటీవలే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచిన మంచి ఊపు మీద ఉన్న కాంగ్రెస్ ఎలాగైనా మెజార్టీ గ్రామ పంచాయతీలో తన ఖాతాలో వేసుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతుంది. ఆ పార్టీ హైకమాండ్ ఏకంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు రంగంలోకి దింపి గెలుపు గుర్రాల వేటలో పడింది. అటు అసెంబ్లీ ఎన్నికల తర్వాత వరుస ఓటములతో ఉక్కిరిబిక్కిరవుతున్న బీఆర్ఎస్ తాజా ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా జిల్లాలలో పర్యటిస్తూ ఎలాగైనా మెజార్టీ స్థానాల్లో గెలిచి తీరాలంటూ క్యాడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక 2029 రాష్ట్రంలో అధికంగా పగ్గాలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ పల్లెలపై పట్టు సాధించాలనే కసితో ఉంది. ఉత్తర తెలంగాణలో మెజార్టీ సర్పంచ్ స్థానాలను కన్నేసిన కాషాయ పార్టీ వీటిని గెలిపించుకురావాలని బాధ్యత. గ్రూప్ 2 ర్యాంకర్ల ఊరాట. పిటిషన్ తరపున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ డబుల్ బబ్లింగ్కు సంబంధించిన వివాదం గతంలో సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ఇప్పుడు మళ్లీ అదే కారణం మీద నియామకాలను సింగిల్ జడ్జి రద్దు చేయడం సరికాదని, నిబంధనలకు విరుద్ధంగా ట్యాంపరింగ్ పాల్పడిన వారి పత్రాలను మూల్యాంకనంలో పరిగణలోకి తీసుకోలేదన్నారు. ప్రతివాదుల తరపున సీనియర్ న్యాయవాది సురేందర్ రావు వాదనలు వినిపిస్తూ
ఏఎంఆర్ షీట్ పార్ట్ ఏలోని అభ్యర్థి వ్యక్తిగత వివరాలకు సంబంధించిన చిన్న చిన్న పొరపాట్లు ఉంటే మన్నించమని సాంకేతిక కమిటీ సిఫార్సులు చేసింది. పార్ట్ బిలో 150 ప్రశ్నల జవాబులకు ఏదైనా తుడిచివేత వైట్నర్ వాడినట్లు అయితే వాటిని మూల్యాంకనం చేయరాదు. పార్ట్ బి కూడా మూల్యాంకనం చేశారు. ఈ కారణం పార్ట్ బితో తుడిచేతలో వైట్నర్ వినియోగించడంతో మినహాయించి పునర్మూల్యాంకనం చేసి తాజాగా నియామకాలను చేపట్టాలంటూ సింగిల్ జడ్జి ఉత్తర్వులు సమర్థనీయమే అని అన్నారు. ఇరువైపు వాదనలను విన్న బెంచ్ దీనిపై సుదీర్ఘ విచారణ చేపడతామని పేర్కొంది. అప్పీళ్లలో కౌంటర్లు దాఖలు చేయాలని రిట్ పిటిషనర్లతో పాటు ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదేశించింది. విచారణ 6 వారాలకు వాయిదా వేసింది. ఇప్పటి వరకు సింగిల్ జడ్జి తీర్పు అమలుకు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నెక్స్ట్ విదేశీ పెట్టుబడులకు గమ్యం తెలంగాణ. ఉపాధి కల్పనలో దేశాలతోనే పోటీ. మంత్రి శ్రీధర్ బాబు. రాష్ట్రంలో ప్రతిభావంతులకు కొరవలేదు. ఫార్మా ఉత్పత్తులలో దేశంలో మేమే నెంబర్ 1 అనే వ్యాఖ్య. సెక్రటేరియట్లో జర్మనీ ప్రతినిధులతో సమావేశం. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్దే గెలుపు. జూబ్లీహిల్స్ రిజల్ట్తో పార్టీ శ్రేణులతో జోష్ పెరిగింది. మంత్రి వివేక్. ఓకే, ఇంకా నెక్స్ట్ ఏమున్నాయి? కేటీఆర్ అహంకారి. కేటీఆర్ ఉన్నన్ని రోజులే కేసీఆర్ ఉన్నన్ని రోజులే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం. కేసీఆర్ ఉన్నన్ని రోజులే బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని, ఆ తర్వాత ముక్కలు చెక్కలు అవుతుందని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీల గొంతు కోసింది బీఆర్ఎస్ఏ. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించింది. మంత్రి సీతక్క. 2019లో బీఆర్ఎస్ వచ్చాక 22%కి తగ్గించింది. వాళ్ళు తగ్గించరని వీళ్ళు తగ్గించరని వాళ్ళు. కాంగ్రెస్ ఇచ్చిన రిజర్వేషన్లు 17%. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేసింది కేటీఆర్. వాళ్ళని వీళ్ళంటారు, వీళ్ళని వాళ్ళు అంటారు. జనాలను పిచ్చోళ్ళని చేస్తారు. అట్లా నడుస్తుంది. ఏం కావాలి? జోరుగా ఏకీగృహాలు. లక్షల్లో చెల్లించిన సర్పంచ్ పదవులు దక్కించుకోవాలంటూ లీడర్లు. పలు చోట్ల వేలం పాటలు నిర్వహిస్తున్న వీడీసీలు. తొలి విడతలో నామినేషన్లు షురూ. 4236 సర్పంచ్ పదవులకు 3242 నామినేషన్లు దాఖలు. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 421. ఇక సర్పంచ్ ఎలక్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఓటుకి 5,000 ఇస్తారో 10,000 ఇస్తారో మరి. ఈ సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు అయితే మంచిగా జనాలకి బాగా ఎంజాయ్ ఉంటుంది. ఢిల్లీలో ఈగల్ ఫోర్స్ ఆపరేషన్ నైజీరియన్. 50 మంది డ్రగ్స్ సప్లయర్లు అరెస్టు. కొకైన్, హెరాయిన్లతో పాటు సింథటిక్ డ్రగ్స్ స్వాధీనం. నెల రోజుల పాటు గాలింపు. ఓకే. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలో ఒకటవుదాం. ఓకే. ఇండస్ట్రియల్ పాలసీపై బీఆర్ఎస్ది తప్పుడు ప్రచారం. పొల్యూషన్ ఫ్రీ సిటీగా మార్చడమే ఈ పాలసీ లక్ష్యం. మంత్రి ఉత్తమ్. బీసీల గొంతు కోసి నట్టేట ముంచారు.
స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అని చెప్పి 17% ఇచ్చింది. లక్ష్మణ్ బాగుందయ్యా. రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ మోసం. ఓట్ల రాజకీయం తప్ప రేవంత్కు రాష్ట్రంపై శ్రద్ధ లేదు. హరీష్ రావు అబద్ధాలు మాయమాటలతో రేవంత్ గద్దెకెక్కాడని ఆరోపణ. ఇదేనా బీసీలకు చేస్తున్న న్యాయం? 42% రిజర్వేషన్ అని 17%కి కుదిస్తారా? ఆర్ కృష్ణయ్య. అంతా టైంపాస్ ముచ్చట. వాళ్ళు ఎట్లా పెంచారో చెయ్యరు. జనాలంతా వినాలి, చూడాలి అంతే. నామినేషన్ల పర్వం షురూ. వికారాబాద్ 122 మంది సర్పంచ్ స్థానాలకు నామినేషన్. తొలి రోజు రంగారెడ్డి జిల్లాలో 145 మంది. ఓకే, నామినేషన్లు స్టార్ట్ అయిపోయినా అందరూ వేసేస్తారు. ఇంకా సర్పంచ్ ఎలక్షన్లను సీరియస్గా తీసుకోవాలి. గ్రామ పంచాయతీ ఎన్నికల నోటెడ్ అధికారులు వాటికి కేటాయించిన విధులు సక్రమంగా నిర్వర్తించాలని ఎన్నికలు సాధన పరిశీలకులు ప్రశాంత్ జీవన్ పాటిల్ సూచించారు. గురువారం రంగారెడ్డి కలెక్టరేట్లో ఎన్నిక వ్యయ పరిశీలనలకు ఆయా జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డితో సమావేశం నిర్వహించారు. సర్పంచ్ ఎన్నికలను సీరియస్గా తీసుకోవాలని, నోటెడ్ అధికారులను అవసరమైతే వారి కార్యాలయంలో నుంచి లేదా ఇతర సిబ్బంది సహాయాలుగా నియమించుకోవాలని, రాజకీయ ప్రకటనలకు సంబంధించిన మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ సోషల్ మీడియా ద్వారా నిర్వర్తించి విధులు సంబంధించిన అధికారులు కూడా చూడాలని అన్నారు. ఎక్కడ అలసత్వానికి తావివ్వొద్దని, ఎన్నికల పట్ల ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే ఎన్నికల నియామకాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదేదో బాగుంది. సొంత ఖాతాకు 2.6 కోట్లు మళ్లింపు. ఐఏఎస్ పిఎల్ రిటైల్ ఉద్యోగిపై కేసు. 2.6 crores. అబ్బో. కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్య. భూ సమస్య పరిష్కారం కావడం లేదని ఆవేదన. ఓ రైతు వికారాబాద్ కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. భూ సమస్య పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే, కొడంగల్ మండలం కాజా హైమదాపల్లికి చెందిన శ్రీనివాస్ వ్యవసాయ భూమి 6 ఎకరాల అటవీ శాఖ భూములకు ఆనుకొని ఉంది. అయితే ఇందులో 20 గుంటల భూమి తమ మీద అటవీ శాఖ అధికారులు కాదు, తనదేనని శ్రీనివాస్ అంటున్నాడు. ఓకే, భూ అటవీ శాఖలేమో మాదంటున్నారు, ఇతడేమో నాదని అంటున్నారు. ఇద్దరి మధ్య గొడవ. ఇంకా ఆ భూమి నాకు దక్కట్లే అని చెప్పేసి నా ఆత్మహత్యకు కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యకు పాల్పడుతున్నాడు. ఫిబ్రవరి 10న మళ్లీ జీవో. కౌన్సిల్ గడువు ముగిసిన తర్వాతే ఉత్తర్వులు. ఇప్పటికే ప్రియంబస్ ప్రతిపాదనలు ఆమోదం. మున్సిపాలిటీల్లో మొదలు కానున్న ప్రక్రియ. త్వరలో పెండింగ్ బిల్స్ క్లియరెన్స్. భూములు రికార్డులు ఫైనల్ అయ్యాక జీహెచ్ఎంసీకి హ్యాండోవర్.